హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇది ఏంటంటే చిక్కుడుకాయ కోడిగుడ్డు కర్రీ అనమాట. ముందుగా ఏంటంటే చిక్కుడుకాయ కట్ చేసేసుకుని ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఫ్రెండ్స్, దాంట్లో టమాటాలు ఆనియన్స్ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. పెట్టుకుని సరిపడా ఆయిల్ తీసేసుకుని ముందుగా ఏంటంటే గుడ్లు ఉడకబెట్టేసి వాటికి హోల్స్ పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది హోల్స్ పెట్టుకున్నాక ఒక పక్కన పెట్టేసేసి ముందు ఏంటంటే ఆనియన్స్ టమాటాలు కుక్ అయిన తర్వాత పసుపు వేసేసుకుని తర్వాత చిక్కుడుకాయలు కూడా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత సాల్ట్ కారం కూడా వేసేసుకున్నాక అంటే టమాటా ఒక ఉడికి దాని యొక్క గ్రేవీ వస్తుంది కదా, ఈ లోపు ఏంటంటే ఫ్రెండ్స్ వాటర్ కూడా సరిపడా వాటర్ పోసేసుకోవాలన్నమాట. పోసేసుకున్నాక అది అదంతా కూడా కుక్ అవుతుండగా మధ్యలో కోడిగుడ్లు కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా ఎగిరిపోయిన తర్వాత తీస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఈ వీడియో చూడండి. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిక్కుడుకాయ టమాటా కోడిగుడ్డు కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఏంటంటే చిక్కుడుకాయలు కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుని ఆనియన్స్ టమాటాలు కూడా మనం ఎన్ని వాడతాం అన్ని తీసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకుని సరిపడా ఆయిల్, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసుకుని ఫ్రెండ్స్ మొక్కలు కట్ చేసుకుని పెట్టేసుకుని సరిపడా ఆయిల్లో ముందుగా ఏంటంటే టమాటాలు ఆనియన్స్ కుక్ చేసేసిన తర్వాత అది కుక్ అవుతుండగా చిక్కుడుకాయలు కూడా కట్ చేసుకున్న ముక్కలు కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి వేసేసుకున్నాక అది కూడా కుక్ అవుతుండగా మధ్యలో ఏంటంటే వాటర్ పోసేసుకుని ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఫ్రెండ్స్ గుడ్లు కూడా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్నాక ఈ విధంగా అవుద్ది అనమాట. ఇది రైస్లోకి బాగుంటుంది అనమాట. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.